సో లవ్ మ్యారేజ్ చేసుకుంటే కష్టాలు ఉంటాయి, అర్థం చేసుకోరు, గొడవ పెట్టుకుంటారు, ఇవన్నీ ఉన్నాయా మీ లైఫ్ లో? అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు అంటే నా మీద ఉంటుంది, తన మీద నాకేముంది. తన ఇంట్లోనే ఉంటుండే ఇంకెందుకు వస్తుంది అయ్యా అనుమానం? ఎక్కడున్నా నేను ఎక్కడున్నా తన నమ్మకమే, ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడను కాబట్టి. అసలు నాకు నచ్చదు కూడా. ఫస్ట్ ఇంకా నాకు నా ఫోన్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ తీసుకుంటది, ఇంకా నా వాట్సాప్ అన్ని మా దగ్గర ఉండాలి. గొడవలు అయితే మధ్య చాలా పెద్ద గొడవలు అయినాయి ఒకసారి మా ఇద్దరికి. మ్యారేజ్ అయిన తర్వాత రీసెంట్ గా ఒక గొడవ కూడా అయింది మా ఇద్దరికి. అవునా? వేరే అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారా? చిన్న గొడవ ఆ విషయంలో అయ్యింది. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అవుతారు మేడం. ఇప్పుడు చిన్న మెసేజ్ కి మీరు గొడవ పెట్టుకొని విడిపోవడం కరెక్ట్ కాదు కదా. ఫోన్ చేసి నువ్వు మాట్లాడు, చేయకమ్మా మా ఆయన కానీ మాట్లాడాను, అది కూడా అయిపోయింది. అయినా మీరిద్దరు ఎందుకు గొడవ పెట్టుకున్నారు? అంటే అవతల నుంచి మళ్ళీ ఇంకా మనకి వేరే ఫోన్ నుంచి పాపం నువ్వు అనుకోని ఆమె మెసేజ్ పెడితే ఆమె రిప్లై ఇస్తుందా? అప్పుడు నా దగ్గర అకౌంట్ ఉంచాడు, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు తీసేసుకుంటాడు. అట్లేం లేదు మేడం, మామూలుగా ప్లే బాయ్ వే కనిపించట్లేదు కానీ. అమ్మా అది కాక మా ఇద్దరికి మన చిన్న గొడవ అయితే ఇన్స్టా రీల్స్ మొత్తం డిలీట్ చేస్తాడు. నాకు ఇవన్నీ వద్దు, ఇన్స్టాగ్రామ్ వద్దనుకుంటా. కాకపోతే నేను ఇన్స్టా పాస్వర్డ్ కోసం అసలు మీరిద్దరు గొడవ పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, వీడియోలో ఏం చేస్తున్నాయి? వీడియోలు అంటే డిలీట్ చేస్తావు, ఈవెన్ ఏం చేస్తావు? డిలీట్ చేయను కదా మేడం, మా ఇంట్లో ఉంటుంది. నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు డిలీట్ చేస్తాడు అక్కడ ఉన్నప్పుడు. సో గొడవలు అయితే చిన్న చిన్న గొడవలకి తిన ఇన్స్టాలోనే చూపిస్తాడు మొత్తం. ఓకే, డిలీట్ చేయడం. కోపం ఎక్కువ అనుకుంటా కదా? చాలా. ఎందుకట్లా? కోపం వస్తే కోపం చూసుకునే విషయంలో అయితే బాగా చూసుకుంటాడు. కొట్టాడా అసలు ఇప్పటి వరకు ఒకసారైనా? కొట్టే ఉంటాడులే. అమ్మా అంత గట్టిగా కొట్టను మేడం. అసలు ఎందుకు? ఆ కొట్ట ముందే వచ్చింది ఫస్ట్. ఆ పిల్ల సెన్సిటివ్, మరి వాళ్ళ అమ్మ వాళ్ళు అలా పెంచుకున్నారు, తప్పు కదా కొట్టడం. నిజమే, బట్ కొట్టడం అనేది నిజం, తప్పు అయితే. కొట్టపోయినా ఇట్లా దగ్గరికి వచ్చి ఇట్లా అనుకో, నేను ఇట్లా గుద్దుకున్నా అదే వచ్చింది. మరి అసలు ఇది అబ్బాయిలకు అర్థం కాదు, ఎందుకు ఇది ఎందుకు గుద్దుకుంటారు నాకు అసలు అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు నా కోపం ఉంది అంటే ఏం చేతగాలేకనా, లేకపోతే ఎట్లా మైండ్ సెట్ ఎట్లా? ఏమన్నా ఇష్టం, ఆ కోపంలో కొడతా గట్టిగా. గోడ ఏం చేసింది? నన్ను కొట్టలే, గోడ కొడుతున్నా. అది లేదు, వీళ్ళది ఒక ట్రిక్ ఉంటది తెలుసా బాయ్స్ ది. అంతేనా? అట్లయితే మనం సైలెంట్ అవుతాం, మనం ఏం అడగం, భయపడతాం, ఏడుస్తాం, ఎమోషనల్ అవుతాం అని ఇలా ట్రిక్స్ ప్లే చేస్తారు. నిన్ను కొడితే మీ అమ్మ వాళ్ళు ఊరుకోరు కదా, అందుకే గోడను కొడితే గోడ సప్పుడే ఉంటది కదా, అందుకే గోడను కొడతారు. అమ్మాయి విషయంలో ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిల వల్ల చాలా గొడవైంది దీనికి. నాకు పెళ్ళైందని తెలిసినాక కూడా వెనకాల అదేగా మరి. ఈయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? ఈయన ఏదో నమ్మే కోపంలో చూపిస్తాడు వాళ్ళకి. ఇప్పుడు ఏమైందంటే మేడం, తప్పు కదన్న అట్లా. అవును, బట్ ఏంటంటే మా ఇద్దరు గొడవ అయిన ప్రస్తుతం ఏం చేస్తారంటే వాళ్ళు ఎట్లా నాకు ఊరికి మెసేజ్ చేస్తారు, ఎక్కడున్నా కాల్ చేస్తా ఉంటారు. సరే దీనికి కోపం రావాలి, దీనికి కొట్టలేని ఏం చేయలేను కాబట్టి కోపం రావాలని చెప్పి వాళ్ళ కాల్తో మాడుతూ ఉంటా. చూసిద్ది ఇక చూసి అది మ్యాటర్ సీరియస్ అయింది అనుకో, చాలా పెద్దగా అయింది మేడం, సీరియస్ అయింది కూడా. అవునా? ఏం జరిగింది? అట్లా పెద్ద గొడవ అయిపోయింది బాగా. ఏమో డైరెక్ట్ ఇంకా సూసైడ్ చేసి ఫిక్స్ అయిపోయింది ఇక. అసలు ఎందుకు, ఏం జరిగింది మీరు చెప్పండి. ఈయన స్కిప్ చేస్తున్నాడు, ఈయనది కాబట్టి మ్యాటర్ మీరు చెప్పండి జనరల్ గా. ఇది ఎందుకు చెప్పమంటున్నా అంటే నెక్స్ట్ కపుల్స్ అలా వేరే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చెయ్యొద్దు. ఇలాంటి అడగండి మేడం, ఇలాంటి క్వశ్చన్ పక్కా ఆన్సర్ చెప్తాం. తిను కూడా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అంటే నా మీద కోపంతో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎట్లా ఫిక్స్ అవుతున్నారంటే తిను వేరేలా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళు తినకి మ్యారేజ్ అయినా కానీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏముంది అసలు బన్నీ దగ్గర? అయ్యో మరి మ్యాజిక్ లేని లాజిక్ నాకు అర్థం కావట్లేదు. బన్నీ మాట్లాడాలండి అనుకుంటా, అసలు ఏం మాట్లాడట్లేదు కదా, ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది, ఎందుకు గొడవ, ఇష్యూ ఏం జరిగింది? అయితే నీ ఇన్స్టా ఐడి బన్నీ అని నేను అన్నాను. ఓకే, అప్పుడే ఫస్ట్ టైం అడగడం? లేదు, అంత ముందు దగ్గర నుంచి నా దగ్గర ఉంటది. చిన్న గొడవ అయితే ఇంకా నేను పాస్వర్డ్స్ మార్చేస్తాడా? ఓకే, మార్చేస్తాడు. ఇంకా వేరే వాళ్ళకి మెసేజ్ చేస్తాడు అమ్మాయిలు. అంటే వాళ్ళు చేసినప్పుడు రిప్లై ఇస్తా వాళ్ళకి, అప్పుడే ఇవ్వను. ఇంకా ఆ టైం కోపం వస్తే వేరే వాళ్ళకి తినేస్తాడు. వాళ్ళు రిప్లై ఇస్తారు. ఇవ్వగానే వాళ్ళు ఏమంటారు, వదిలేయి మన ఇద్దరు మ్యారేజ్ చేసుకుందాం అని అంటారు. ఈయనేమంటాడు? ఓకే అంటాడా? ఈయనేదో నా మీద కోపంతో మాట్లాడతాడు వాళ్ళతోటి. సరేలే వాళ్ళు ఏమంటే ఫిక్స్ అయిపోతారు. మేడం అది బట్టి బ్లాక్ మెయిల్ చేసిన ఒక అమ్మాయి నన్ను అయితే
ఆహా కావాలి నీకు అట్లనే కాదు, లేకపోతే బంగారం లాంటి అమ్మాయిని ఉంచుకొని వేరే అమ్మాయితో చాటింగ్లు చేస్తావు కోపం వచ్చిందని. ఇంకా అమ్మాయి అవన్నీ చూసుకొని ఇక నేను పోలీస్ స్టేషన్ పెడితే ఇట్లా మన చాటింగ్ మొదలు పెట్టుకుంటా పిచ్చోని చేస్తున్నాను. ఇక మౌతం వదిలే మధ్య మ్యారేజ్ చేసుకుందాం మంచిగా, నీకు జాబ్ నేను నవ్వుకుంటా అడిగా. అంటే అమ్మాయి ఒపీనియన్ ఏంటి, నన్ను చూసి లవ్ చేస్తున్నా, జాబ్ చూసి లవ్ చేసి ఫిక్స్ అయిపోయినా. అయితే ఏంటి చేసుకుందాం, మరి నేను కూడా ఫోన్ చేసి చేసుకుందాం అని చెప్పిన. నాకు రెండో మ్యారేజ్ అయింది కదా, మీ పేరెంట్స్ ఒప్పుకుంటారని తిని అడిగాడు అమ్మాయిని. అడిగితే అమ్మాయి అంటది నీకు జాబ్ ఉంది కదా, మా పేరెంట్స్ ఒప్పుకుంటారు అని అంటది. ఇక్కడ కూడా జాబ్ వచ్చింది. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇంకా ఏడిపిస్తుంది. ఇంకా నేను మా ఇంటి దగ్గర ఉన్నాను, తిను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. అప్పుడు తను ఏం చేసిందంటే నా మీద కోపంతో అమ్మాయి స్టోరీ పెట్టిండు. అమ్మాయి ఫోటో పెట్టాను మేడం. పెళ్లి చేసుకున్నారు, జాబ్ వచ్చింది, కానీ పిల్ల బచ్చేసాకలేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏమంది ఏందన్నా కనలే కానీ స్టోరీ పెట్టగానే నేను ఇంకా చూసాను. నేను తట్టుకోలేను, ఎవరైనా అమ్మాయిని ఫాలో అయినా, ఎవరైనా స్టోరీ పెట్టినా, ఎవరికైనా లైక్ కొట్టినా, ఎవరికైనా మెసేజ్ చేసినా నేను తట్టుకోలేను. చాలా బాధ. బికాస్ ఆ ఇన్సిడెంట్ వల్లే తను అలా తయారైంది తప్పితే కామన్ గా తను అలా కాదు. చాలా ఫేస్ చేశాను. ఇంకా ఫుడ్ తినకుండా ఏడ్చేదాన్ని. మమ్మ ఇంటి దగ్గర ఉన్నా కానీ మమ్మోళ్ళకి ఏం చెప్తావు? ఇక అమ్మోళ్ళకి మనశ్శాంతి ఉంచేదాన్ని కాదు నేను. వాళ్ళకి చెప్పేదానివా? వాళ్ళకి చెప్పేదాన్ని, వాళ్ళని బాగా ఇరిటేట్ చేసేదాన్ని. ఏంటి అబ్బాయి వేరే అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నాడు చెప్పేది? అట్లా చెప్పేదాన్ని కాదు. తను చెప్పుకోలేక నేను ఏడ్చేదాన్ని. వాళ్ళకి ఏం చెప్పాలి, మా తమ్ముడు చూస్తాడు కదా తిన స్టోరీ అవి. వాడు ఏంటక్క ఇట్లా పెడుతున్నాడు, వాడు ఏందక్క ఇది, మీరు అందరు నొప్పించుకొని చేసుకున్నారు ఇదేనా అని చెప్పేసి వాడు నన్ను అడుగుతాడు. ఏమోరా ఇట్లాగే చేస్తున్నాడు, నన్ను నచ్చట్లేదు అని చెప్పేసి నేను ఏడుస్తాను. తిను కాల్ చేస్తే నువ్వు అట్లా నువ్వు గొడవ వల్ల పెట్టానులే వదిలేసే అంటాడు. వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇద్దరికి మధ్య ఏదో ఉంది కాబట్టిగా స్టోరీ పెట్టావు నాదే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. చూసే వాళ్ళకి కూడా నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. అయితే ఆ ఒక క్షణమే ఇంకా అప్పటి నుంచి ఇంకా మారిపోయిండు. నేను ఎందుకు పెట్టాలి, పెద్ద గొడవ మేడం. రీసెంట్ గా పెద్ద గొడవ 3 months దాకా ఇంకా ఇంటికి వెళ్ళిపోయింది. ఈ 1 year లోనే జరిగినాయి ఇవన్నీ? 1 year లోనే. ఓకే 1 month 3 months కాదు 1 month. 1 month వరకు మా ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంకా 3 times వచ్చింది మా ఇంటికి. వచ్చి మామయ్య తీసుకెళ్తాను అని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళతో, మా డాడీ వీళ్ళందరితో మాట్లాడి తీసుకెళ్ళాడు. ఇంకా వచ్చి ఆ తర్వాత నేను వాళ్ళకి కాల్ చేశాను. తిని మెసేజ్ చేసింది కదా, ఆ అమ్మాయికి కాల్ చేశాను. అంటే యాక్చువల్లీ అమ్మాయి వాళ్ళ గొడవ వచ్చింది అనమాట. అమ్మాయి ఏమంటుంది మీరు కాల్ చేశాక? కాల్ చేస్తే నేను చేసుకుంటా అన్నది. ఆ పిల్ల ఎంత నిబ్బి ఉంది, అమ్మాయిది ఎంత ఏజ్? 23 అలా 24 ఉంటే అనుకుంటా. 23-24 కూడా అలా బిహేవ్ చేస్తుందా? నువ్వు ఆమె సైడ్ ఉంటే అది వేరు, మీరిద్దరు నువ్వు కాదని అన్నాక కూడా ఆమె నిన్నే చేసుకుంటా అంటుందా? ఇప్పుడు వదిలేసా ఇంకా అనుకుంటే చెప్పలేకపోతున్నా. నేను చెప్తే నన్నే అంటది కదా. నేను ఇంకొద్దు అనుకొని అంటే వద్దు అంటే ఏమో ఆమె చనిపోతా అంటుంది. ఇంకా చనిపోతా అంటే నేను ఏం చేయలేక గొడవ అయింది. ఏమో తెలిసింది ఆ విషయం. తెలిసి ఏదో నా మీద కోపంలో తనకు పెట్టిండు, తను సీరియస్ తీసుకుంది.